హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిథమ్ అండ్ రియల్నెస్. ఓం నమో వెంకటేశాయ. చాలామంది 7 శనివారాల వెంకటేశ్వర వ్రతం అనేది చేసుకుంటున్నారనమాట. చాలామందికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి నేను ఏంటి ప్రాసెస్ అని తెలుసుకుందాం అనే లోపే మా మేనత్త వచ్చేసి 7 శనివారాల వ్రతం చేస్తుందనమాట. ఆల్రెడీ మొన్న లాస్ట్ సాటర్డే కంప్లీట్ అయిపోయింది 7 శనివారాలు. అండ్ చక్కగా దీపాలన్నీ బొట్టు పెట్టేసి వాటికి గోవిందనామాలు పెట్టేసి అలంకరించుకొని చాలా బాగా దీపాలు వెలిగించిందనమాట. అట్లా మనము 7 దీపాలు పెట్టేసి దండం పెట్టుకోవాలి వెలిగించేసి. అండ్ దాంతోపాటు మనం వినాయకుడిని పెట్టుకుంటాం. ఏదైనా ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏ దేవుడికైనా పూజ చేస్తాం కాబట్టి చిన్నగా ఒక వినాయకుడిని పెట్టుకుందనమాట. అండ్ అంతేకాకుండా మనము వీలైతే ప్రసాదాలు పెట్టొచ్చు. ఒకవేళ మనకి వీలు కాలేదనుకుంటే కనుక స్వామివారు ఏది పెట్టినా కాదనరు. ఎందుకంటే తనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది పెట్టినా మనస్ఫూర్తిగా పెడితే స్వామివారు చాలా సంతోషంగా అంగీకరిస్తారనమాట. చాలా సంతోషంగా స్వీకరిస్తారు కూడా ఆ ప్రసాదం అనేది. చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో. చక్కగా దీపాలన్నీ పెట్టేసుకున్నామన్నమాట. అండ్ గోవిందనామ స్మరణ చేద్దామని చెప్పేసి స్మరణ చేస్తున్నాము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద నామాలు ఉంటాయి కాబట్టి అవి 108 అయితే స్మరణ చేసేసాము. అండ్ అవే కాకుండా మనం ఇంకేమైనా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ రాముడి స్తోత్రాలు కానీ ఏవైనా పఠించవచ్చు మనము. కాకపోతే గోవిందనామాలు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వారిది కాబట్టి సో ఈ నామాలు అనేవి మనం పఠిస్తామన్నమాట. అండ్ చూసారు కదా మా మేనత్త ఎంత బాగా అలంకరించిందో స్వామివారికి పూలన్నీ పెట్టేసి. అండ్ మా అమ్మ వచ్చేసి చామంతి మాల కుచ్చిందనమాట. చాలా బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉంది చూడండి. మాల స్వామివారికి వేస్తుంటే అసలు మనసు అసలు ఎట్లుందంటే భక్తి మార్గంలో మునిగిపోతూ తేలుతూ హాయిగా స్వామివారు మన ముందుకు వచ్చి మనకు తన విశ్వరూపాన్ని మనకు దర్శనం ఇచ్చినట్లు కనిపించింది. మాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే నిజంగా మనం మనస్ఫూర్తిగా స్వామివారిని కోరితే తను తప్పకుండా మన కోరిక నెరవేరుస్తాడు ఆ వడ్డీ కాసుల వాడని అనిపించింది. అండ్ నేనైతే చక్కగా స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అండ్ స్వామి నాకు కూడా అంతా మంచిగా జరిగి నాకు కూడా ఇలాంటి వ్రతం చేసుకునే అవకాశం కల్పించండి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తాడు. మనకు మళ్ళీ అవకాశం అనేది ఇస్తాడనమాట. సో ఈ వ్రతం అనేది మనం అనుకుంటే రాదు. ఆ స్వామివారు మనకి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన చేత చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకేముంది, లాస్ట్కి వచ్చేసి మంగళారతి పాడామన్నమాట. హరినామీతడు ఆనందకరము మరుగవో 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 మనసా. హరినామీతడు ఆనందకరము వీడుకదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుక గరుడనితో బెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వరి పరిపాలక గోవింద గోవింద వెంకటరమణ గోవింద. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా 7 శనివారాల వ్రతం చేసుకోవాలనుకుంటే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.